అందరికీ శుభోదయం. ఈరోజు ప్రపంచ తత్వశాస్త్రాలతో పాటుగా సనాతన యోగా మరియు భారతీయ తత్వశాస్త్రవేత్తలు రైట్ ఫ్రమ్ గౌడపాదాచార్యుల వారి నుంచి ఈరోజు వరకు కూడా ఎవరెవరు ఉన్నారు, ఈ తత్వశాస్త్రంలో ఎవరెవరు ముఖ్యంగా భాగస్వాములై ఉన్నారు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ప్రథమంగా మనకు ఒక విషయాన్ని గమనించాలి. పుట్టుక లేకుండా తత్వం లేదు, తత్వం లేకుండా తత్వశాస్త్రం లేదు. అంటే చావు పుట్టుకల మధ్య జరిగేటటువంటి ఈ సమరంలో జ్ఞానోదయానికి కావలసినటువంటి మూల వస్తువులు ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు ఏంటి, జ్ఞానులు తత్వవేత్తలు మనకి చూపెట్టినటువంటి దారి ఏంటి. అయితే దీనికంటే ముందు ప్రధానంగా గౌడపాదుల వారు, ఆది శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, ఎందరో మహానుభావులు, కొంతమంది భక్తి యోగంలో, కొంతమంది నాదము స్వరము, ఈ రెండింటిని మేలు కలయిగా కూడా వాళ్ళు చేయటం జరిగింది. అన్నిటికంటే ముందుగా మనం ప్రధానంగా చావు పుట్టుకల మధ్య క్రమానుగతిని మనము తెలుసుకుందాం. ఈ చావు పుట్టుక అనేది స్వామివారు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా దీనిలో చాలా వారి యొక్క తత్వాన్ని కూడా మనం ఇక్కడ స్మరించుకోవటం ముఖ్యం. పుట్టుక క్రమం పైనుంచి మనం క్రిందికి చూసినట్లయితే పరం అంటే అత్యంత ఎత్తు అయినది, మనకి తెలవనిది, అది పరం. శివం రెండవది, మూడవది శక్తి, నాలుగవది నాదం, ఐదవది బిందువు, ఆరవది సదాశివం, ఏడవది మహేశ్వరుడు, ఎనిమిదవది రుద్రుడు, తొమ్మిదవది విష్ణువు, పదవది బ్రహ్మ, 11వది ఆత్మ, 12వది ఆకాశము, 13వది వాయువు, 14వది అగ్ని, 15వది నీరు, 16వది పృథ్వీ, 17వది ఓషధులు. ఈ ఓషధుల వలన అన్నము జనిస్తుంది. అన్నము ద్వారా నర, మృగ, పక్షి మరియు స్థావర జంగములు అని అంటే ఈ యొక్క సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క జీవరాశులన్నిటిని కూడా ఉద్భవించటం జరుగుతుంది. పుట్టుక క్రమాన్ని మనం విశ్లేషించడం జరిగింది. అదే మరణం నుంచి మళ్ళా పుట్టుక దగ్గరికి వెళ్దాం. మరణం నుంచి పుట్టుకకి స్థావర జంగములు, పక్షి, మృగ, నర, అన్నము, ఓషధులు, పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఆత్మ, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివం, బిందువు, నాదం, శక్తి, శివం, పరం. అంటే వైస్ వర్స్. ఈ వైస్ వర్స్ అని అంటే ఏంది? పుట్టుక నుంచి చావు, చావు నుంచి పుట్టుక అనే క్రమంలో ప్రతి ఒక్క దానికి కూలంకషమైనటువంటి అర్థాన్ని మనం విశ్లేషించుకుందాం. ఇక్కడ మనం జానికంగా తెలిసింది ఏంటి అంటే మహేశ్వరుడు, రుద్రుడు, శివుడు వీళ్ళందరూ కూడా ఒకటే. కానీ ఇందులో చాలా వ్యత్యాసం ఉన్నది. డెఫినేషన్స్ అని వాటన్నిటిని కూడా మనము ముందు తెలుసుకోవటం జరుగుతుంది. ఈ యొక్క మరణము, పుట్టుక అనేది ఒక సైకిల్. ఈ యొక్క వృత్తంలో మనం తిరుగుతూ ఉన్నాం. భారతదేశంలో భారత తత్వవేత్తలు మొత్తం కూడా మరణము మరియు పుట్టుక మధ్య జరిగేటటువంటి సంఘర్షణ మరియు మరణము పుట్టుక మధ్య ఉండేటటువంటి తాత్విక చింతన విశ్లేషించటం జరిగింది. మనిషి పుట్టిన తర్వాత మానవ శరీరం నిర్మాణం ఎలా జరిగింది, ఇది మీకు కొంతమంది తత్వవేత్తల దగ్గరనే మనకి సాధ్యమవుతుంది. కానీ అందరు తత్వవేత్తలు వీటిని ఈ యొక్క శరీర నిర్మాణం రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్, ఈ మరణానికి పుట్టుకకి మధ్యలో సమయం, ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క మానవుడు అని అంటే ఒక 18 సంవత్సరాల నుంచి ఒక వయోజనుడు అనుకుందాం మనం. ఈ మానవుడి యొక్క కొలతలు ఎలా ఉంటాయి?
శరీర నిర్మాణానికి కావలసినటువంటి రక్తము రుధిరము ఏ పాలల్లో ఉంటుంది, మాంసము ఎంత ఉంటుంది, అదే రకంగా ఎముకలు మజ్జ శ్లేష్మము వీటన్నిటి యొక్క వివరణలు కూడా మన భారతీయ ప్రాచీన పురాతనమైనటువంటి తత్వవేత్తలు విశ్లేషించడం జరిగింది. మన శరీరంలో ప్రతి ఒక్క మనుష్యుడు, వారు మగవారు కానీ ఆడవారు కానీ, తన వేలి అంగుళములకు 96 అంగుళాల పొడవు ఉంటారు. అంటే నేను చెప్పేటటువంటిది ఒక స్టాండర్డ్ మెజర్మెంట్స్. ఒకవాడు ఏదో లోపం వల్ల పొట్టిగా ఉన్నాడు, మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈ 96 ఇంచెస్ లేడు అని అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. దయచేసి గమనించండి. ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి యొక్క కొలతలు పుట్టిన తర్వాత, వయోజనుడు అయిన తర్వాత ఎలా ఉండాలి అనే దానికి మాత్రమే విశ్లేషణ ఇవ్వగలుగుతాను నేను. తన వేలి అంగుళానికి 96 అంగుళముల పొడవు, 7 జానల ఎత్తు ప్రమాణము, 7 జానల ప్రమాణము, 4 జానల వలయం చుట్టుకొలత, 4 జానల వలయము, 33 కోట్ల రోమనాళములు అంటే హెయిర్స్, 33 కోట్ల రోమనాళములు, 33 మూరల ఇంటర్స్టైన్స్ అంటే మన డైజెస్టివ్ సిస్టానికి ఉపయోగపడేటటువంటి ఇంటర్స్టైన్స్ 33 మూరలు, 62 సంధులు అంటే జాయింట్స్, 90 పెద్ద ఎముకలు, 8 ఫలముల ఎత్తు గుండె. ఫలము అనంటే దీన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఏదో పనసపండో యాపిలో లేదా ఇంకొకటో కాదు. ఫలము అనే దానికి స్పష్టమైనటువంటి మెజర్మెంట్స్ ఉంటాయి, వాటిని మనం తర్వాత వివరిద్దాం. 8 ఫలముల గుండె, 4 ఫలముల రుధిరము, రుధిరము అంటే రక్తం బ్లడ్, 260 ఫలముల మాంసము. సోలెడు అంటే మీకు ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి తెలియదు. ఇంతకుముందు కొలిచే వాటిలలో పౌండ్స్లలో మెజర్మెంట్లలో ధాన్యం కానీ చిరుధాన్యాలు కానీ కొలిచేటప్పుడు రైతులు మానిక, సోల, అరసోల, గిద్దె అనేది ఉండేది. అంటే వీటిని కొన్ని వస్తువుల్ని వాటిలో నింపి అదే రకంగా షోలెడు పైత్యము, షోలెడు పైత్యము, మానిక, తవ్వ, షోలెడు, అరసోలెడు, గిద్దె, అరగిద్దె అనే పదం ప్రకారంగా షోలెడు పైత్యము, అరషోలెడు శ్లేష్మము, అరషోలెడు శుక్లము. ఈ రకంగా వీళ్ళు నిర్వచించటం జరిగింది. ఈ యొక్క మనిషి పుట్టిన తర్వాత, వయోజనుడు అయిన తర్వాత ఒక స్టాండర్డైజ్డ్ మెజర్మెంట్స్ కూడా భారతీయ పురాతన తత్వవేత్తలు వారి యొక్క యోగా ద్వారా, వారి యొక్క తపస్సు ద్వారా తెలుసుకోవటం జరిగింది. అంటే ఇవి ప్రమాణాలకి, సైంటిఫిక్ ప్రమాణాలకి మనము నిర్ణయించినట్లయితే చాలా వరకు వీటికి అనుసంధానం చేయబడతాయి. కనుక మనము ఎప్పుడైనా సరే అది తత్వశాస్త్రం కానీ, మానసిక శాస్త్రం కానీ, లేదా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఏ శాస్త్రాన్ని అయినా సరే ప్రతిదానికి ఒక దృక్కోణం ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క శరీరతత్వానికి కూడా ఒక స్పష్టమైనటువంటి మెజర్మెంట్స్ ఆనాటి పూర్వులు మహానుభావులు స్పష్టంగా వివరించడం జరిగింది. కాబట్టి మనము మన యొక్క శరీరతత్వాలన్నింటినీ కూడా, శరీరము గురించి చెప్పుకున్నాము, పుట్టుక చావు అయిపోయిన తర్వాత శరీరంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వేటితో కూడి ఉన్నాయో చెప్పుకున్నాం. అదే రకంగా ఇప్పుడు మనం అసలు శరీర తత్వాలు, గుణాలు ఏంటి, ఆ శరీర తత్వాలలో ఏమేమి ఉన్నాయి, ఆ శరీర తత్వాలు అంటే ప్రతిదీ వస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది పంచభూతాలు, పంచేంద్రియాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశము. ఈ శరీర తత్వాలన్నిటికి కూడా ప్రతిదీ కూడా ఈ యొక్క పంచభూతాల యొక్క డైరెక్ట్గా కానీ, ప్రత్యక్షంగా కానీ, లేదా పరోక్షంగా కానీ వీటి యొక్క పాత్ర ఉంది. చాలామంది ఫిలాసఫర్స్ అంటుంటారు పంచభౌతిక దేహము అంటారు, పంచేంద్రియాలు అంటారు, పంచ తన్మాత్రలు అంటారు. అలాంటి శరీర తత్వాలు మొత్తం 96 ఉన్నట్లయితే వాకిళ్ళు 9. వాకిళ్ళు అంటే ద్వారాలు, 2 కళ్ళు, కంటి రంధ్రాలు,
2 చెవు రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, శిశ్నము, పాయువు. 10వ రంధ్రం కూడా ఉంది. దీని గురించి ముందు ముందు మీకు చెప్పడం జరుగుతుంది. ద 10th హోల్ ఇన్ యువర్ బాడీ ఎగ్జిస్టెడ్, దట్ ఈస్ ద వే టు ఎన్లైటన్మెంట్. దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే అది కేవలం ఆ యొక్క దశమద్వారము లేదా ప్రాణుడి యొక్క నివాసము. ఈ దశమద్వారము మరియు ప్రాణుడి యొక్క నివాసము గురించి అది చాలా డీపెస్ట్ యోగా చేసే మహానుభావులు, మునులు వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇందులో కూడా భగవద్ దయ వల్ల, కృప వల్ల, గురుకృప వల్ల సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి యొక్క జీవితకాలం మొత్తం కూడా దశమ రంధ్రాన్ని ద్వారా అశనం పొందుతూ, అశనము అంటే అమృతం, హంస జపము అంటారు, అమృతము అంటారు, అశనము అంటారు. దానికి రకరకాల పేర్లు ఉన్నాయి అశనానికి. వాటి గురించి మనం తత్వానికి చెప్పుకుందాం. స్థూలంగా మనకు ఉండేటటువంటి మాత్రము ద్వారాలు 9, శ్రోత్రాదులు 5, వాగాదులు 5, అంతఃకరణాలు 5, పృథివీ సంబంధాలు భూమికి సంబంధించినటువంటి 5, ఉదక సంబంధాలు జలానికి సంబంధించినటువంటి 5, అగ్ని సంబంధాలు 5, వాయు సంబంధాలు 5, ఆకాశ సంబంధాలు 5, వాయువులు 10 ప్రధానమైనటువంటి, ధాతువులు 7, రాగాదులు 8, ఆధారాలు 6, ఉదక సంబంధాలు గుణాలు 3, అవస్థలు 5. అంటే ఈ రకంగా మొత్తం శరీర తత్వాలని మొత్తం కూడా 96 శరీర తత్వాలుగా విభజించడం జరిగింది. పుట్టుక, చావు మరియు ఈ యొక్క శరీర నిర్మాణంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనము కూలంకషంగా భారతీయ తత్వవేత్తల యొక్క విశేష కృషి వల్ల, సాధన వల్ల తెలుసుకున్న దాన్ని మీకు వివరించడం జరిగింది.